సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి డిప్యూటీ సీఎం ఇలాకాలో దళితుల సాంఘిక బహిష్కరణ, హోటళ్లలో టీ కాఫీ టిఫిన్ ఇవ్వద్దు అన్నటువంటి ఇష్యూ గొడవ ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో జరిగిన సంగతి నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. దీంట్లో వెలిశెట్టి జల్లిబాబు ఇంట్లో అదే గ్రామానికి చెందిన దళితుడు పల్లప్ సురేష్ ఈ నెల 16న కరెంటు పనిచేస్తూ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. అతనికి భార్య 2 పిల్లలు ఉన్నారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని అంబేద్కర్ గురి వద్ద ఈ నెల 17 దళితులు ధర్నా చేశారు. ఇరు వర్గాల సమక్షంలో పిఠాపురం సీఐ శ్రీనివాస్ చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు సమావేశమై దళితుల మీద సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. కొందరు పెద్దల నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, ఎవరు పాలు పోయడం లేదని, హోటళ్లలో కూడా పాలు టిఫిన్ టీ కాఫీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తమను సాంఘిక బహిష్కరణ చేశారని పలువురు దళితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే మా పొలాలు వ్యాపారాల్లో దళితులు పనిచేస్తున్నారు, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాపై తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. దీంతో వాళ్ళకి ఏ పని చెప్పబోతే ఇబ్బంది ఉండదు కదా అని నిర్ణయం తీసుకున్నామంటే రెండో వర్గం వాళ్ళు అధికారుల దగ్గర స్పష్టం చేశారు. దళితుల సాంఘిక బహిష్కరణ విషయం మీద కాకినాడ ఆర్డీఓ ఎస్ మలిబాబు, పిఠాపురం సీఐ జి శ్రీనివాస్, ఎస్ఐ జాన్ భాష దళిత కాలనీలోని బాధితులను విచారించారు. ఈ సందర్భంగా కాల్దరి భాస్కరరావు మాట్లాడుతూ ఆదివారం గ్రామంలో యథావిధిగా చేపలు అమ్మేందుకు ప్రయత్నిస్తే బుర్రా రాంబాబు, మేడిది రాజారావులు తన వద్ద ఎవరు చేపలు కొనొద్దని చెప్పారన్నారు. కలగపూడి అమోష్ మాట్లాడుతూ బుర్రా నాని, బుర్రా మణికి చెందిన 2 హోటళ్లలో టిఫిన్ కోసం వెళ్ళగా తమకు విక్రయించబోమని చెప్పారన్నారు. ఆలపాటి చంద్రరావు మాట్లాడుతూ మల్లిరెడ్డి రాంబాబు దుకాణంలో టీ ఇవ్వలేదని, తమకు టీ అమ్మొద్దని వాళ్ళ పెద్దలు చెప్పారన్నారు. కాల్దారి సీని మాట్లాడుతూ చల్లా వెంకటరమణ పాల కేంద్రం వద్ద పాలు పోయలేదని చెప్పారు. ఆ తర్వాత ఆర్డీఓ ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.